ఆంధ్రప్రదేశ్లో దళితుల పరిస్థితి కడు దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్. ఇక పవిత్రమైన తిరుపతి తిరుమల దేవస్థానంలో ఒక్క దళితుడు కూడా కనబడటం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను చూసి చంద్రబాబు చాలా నేర్చుకోవాలని చింతమోహన్ సూచించారు. స్వంత నియోజకవర్గం కుప్పంకు అభివృద్ధి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం ద్వారా 115 లోక్సభ స్థానాల బీజేపీ గెలిచిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు చింతమోహన్. తప్పించుకోలేకపోయింది. ఆమె చేసింది పెద్ద లిక్కర్ స్కామ్ కాదు. ట్యాన్సీ అని ఒక గవర్నమెంట్ స్థలాన్ని కొనుక్కున్నది, ఇప్పించాను. ట్యాన్సీ అనే పేరు పెట్టి ఆ మద్రాస్ సిటీలో ఏదో 1 ఎకరాలో 2 ఎకరాలో కొనుక్కున్నది. దానిపైన ఇరుక్కున్నది, తలుపుసందులో ఏళ్ళు పెట్టింది, ఏళ్ళు ఇరిగిపోయినాయి, జరిపోయింది. చచ్చిపోయిన తర్వాత కూడా శిక్ష పడ్డాయి. ఈ అవినీతిలో ఎంత పెద్దోళ్ళైనా, ఎంతమంది సహాయం చేసినా, కోర్టులు సహాయం చేసినా శిక్షలు పడక తప్పదు. లిక్కర్ స్కామ్లు అందరూ జైలుకు పోతారు. మిగలబోయేది పళ్ళవరాజు, ఈదిగానే ఉండిపోతాడు కాకినాడలో. మరి రాజధాని అయ్యా, ఈ రాజధాని అనే అంశం అవినీతికి చాలా దగ్గర అవుతాం. బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, ఒక రాజధాని కట్టాలంటే 1000 ఎకరాలు చాలు. చంద్రబాబు నాయుడు దీన్ని ఒక చాలా ప్రాధాన్యత అంశంగా 70,000 ఎకరాలు పేద రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. కొంతమంది రైతులను అడిగారు, ఎందుకు ఇచ్చారు మీరు అని అంటే, ఏం చేసావు మా కర్మ అన్నారు. ఎవరు సంతోషంగా ఇచ్చి మేము ఇస్తున్నామని ఎవరు ఇవ్వటం లేదు. బాగా 3 సార్లు పట్టే పంటలు అవి, చక్కటి మాగాళ్ళు, నల్లరేగడి మట్టిది, చక్కని ఇరిగేషన్ కి కృష్ణా నది ఉంది, పంటలు బాగా పండించుకుంటున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాడు 70,000 ఎకరాలు. ఏం చేస్తున్నారు ఆయన మనుషులు? చాలా మందికి తెలియదు. జయలలిత లాంటిది తప్పించుకోలేకపోయింది.